ఒక వ్యక్తి యొక్క అర్పణనే దేవుడు అంగీకరించాడు. మరొక వ్యక్తి యొక్క అర్పణ ఎందుకు అంగీకరించలేదు? ఈ రోజుల్లో అయితే అర్పణను గూర్చినటువంటి తలంపులు చాలా వరకు మనకి దేవుడు విషదపరిచాడు. ఓ ప్రభువా నీ కృపయే గొప్ప దయము ద్వారా కలిగే. ఓ ప్రభువా నీ కృపయే గొప్ప దయము ద్వారా కలిగే. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి అనుదిన దైవ కృప అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయపడ్డారు. ఈ దినం కూడా ఒక వాక్య భాగమును చదువుకుని మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనం ఆఖరి భాగం. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఈ భాగంలో నుంచి మనం చూస్తున్నాం ఆదాము కుమారులైన కయ్యను హేబేలు ఒకరోజు దేవునికి అర్పణ తీసుకురావడానికి వారు ఇష్టపడి ఇద్దరు కూడా దేవునికి అర్పణ తీసుకొచ్చినట్లుగా ఇక్కడ మనం చదువుతాం. అయితే దేవుడు ఇరువురి అర్పణలో నుంచి ఒకరి అర్పణ మాత్రమే అంగీకరించుట మనం ఇక్కడ గమనిస్తాం. అంటే లక్ష్య పెట్టారు. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటనంటే, ఎందుకు ఒక వ్యక్తి యొక్క అర్పణనే దేవుడు అంగీకరించాడు, మరొక వ్యక్తి యొక్క అర్పణ ఎందుకు అంగీకరించలేదు? అంటే కయ్యేను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలే, హేబేల్ అర్పణ మాత్రమే లక్ష్య పెట్టాడు. ఎందుకు ఇది జరిగింది? రెండు సంగతులు ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఒకటి, అర్పణ అర్పించే వ్యక్తి. రెండు, అర్పించబడే అర్పణ. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అయితే ఇదివరకటి భాగాల్లో అర్పణను గురించినటువంటి ప్రత్యేకమైన సంగతులు లేవు కాబట్టి వాటిని గురించి వారు అంత మట్టికే ఎరిగారు అన్నట్టు మనం అనుకోవచ్చు. ఈ రోజుల్లో అయితే అర్పణను గురించినటువంటి తలంపులు చాలా వరకు మనకి దేవుడు విషదపరిచాడు. అయితే ఈరోజు ఈ రెండింటిని గురించినటువంటి సంగతులు మనము చూస్తాం. మొట్టమొదట, అర్పణ అర్పించేటువంటి వ్యక్తి దేవుని చేత అంగీకరించబడే వ్యక్తిగా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూస్తాం, మనం దేవుని చేత అంగీకరించబడాలి అని అంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట రాస్తుంది, నా కుమారుడు నీ హృదయమును నాకిమ్ము. మనం దేవుని చేత అంగీకరించబడటకు మన హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి. ఎందుకనంటే మానవుడు తప్పు చేసినప్పుడు మానవుని హృదయం నిండా చెడుతనమే నింపబడి ఉన్నది. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 13 చెడు లక్షణాలు మానవుని హృదయంలో ఉన్నాయి. తర్వాత ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, ఇది ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి భయంకరంగా హృదయం చెడిపోయింది. ఆ కారణాన్ని బట్టి మనిషి దేవునికి శత్రువుగా కనబడుచున్నాడు. అయితే ఇట్టి హృదయమును ప్రభుకు మనం ఇస్తే ప్రభు మన హృదయాన్ని పూర్తిగా కడిగి పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి దేవునికి అంగీకారం అవుతాడు. ఒక వ్యక్తి క్రీస్తు రక్తం చేత కడగబడకుండా, క్షమించబడకుండా, పవిత్రమైన హృదయం కలిగిన వాడు కాకుండా దేవుని చేత అంగీకరించబడ్డు. అందుకే దేవుని వాక్యంలో చూస్తున్నాం, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. ఎప్పుడైతే మానవుడు దేవునికి హృదయం ఇస్తాడో అప్పుడు దేవుని చేత అంగీకరించబడిన వ్యక్తిగా ఉంటాడు. ఇంకో మాట కూడా మనం చదివితే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, దురాలోచనతో అర్పించిన యెడల అవి మరీ హేయములు. కాబట్టి ఈ భాగంలో మనం చూస్తున్నాం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. కాబట్టి దేవునికి హృదయం ఇవ్వకుండా, అంగీకారమైన ప్రవర్తన లేకుండా దేవునికి బలులు అర్పిస్తే అవి దేవుడు ఇష్టపడడని ఇక్కడ మనం గమనించుచున్నాం. కాబట్టి మొట్టమొదట బలి అర్పించేటప్పుడు వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వాడు. కాబట్టి ఎలాంటి మనసుతో, ఎలాంటి హృదయంతో, ఎలాంటి స్వభావంతో ఆ మనిషి ఉన్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నువ్వు దేవునికి ఏమర్పిస్తున్నావు అనే దానికంటే ముందుగా నీ హృదయం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నీ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. నీవు చాలా ప్రాముఖ్యమైన వాడివి. కాబట్టి నీవు దేవునితో సంబంధం కలిగిన వ్యక్తిగా, దేవుని ప్రేమించిన వ్యక్తిగా, దేవునికి హృదయాన్ని ఇచ్చిన వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. రెండవ సంగతి, బలి కూడా చాలా ప్రాముఖ్యమైనది. అయితే చాలా సంగతులు బలిని గురించి రాసున్నాయి, కానీ ఒక మాట మనం చదువుకుందాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం మధ్య భాగం నుంచి చదివితే, కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణములను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. ఇక్కడ రెండు సంగతులు మనం చూస్తున్నాం. ఒకటి, దేవుడు మీ నైవేద్యం అంగీకరించట్లే. రెండోది, తనకి అనుకూలము కాని అర్పణలు. కాబట్టి దేవునికి అనుకూలమైనటువంటి అర్పణ. మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే రెండు సంగతులు దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం, కుమారుడు తన తండ్రిని గనపరచును కదా,
దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామం నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మిమ్మను అడుగుచున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించుచున్నాం, ఈ మలాకి గ్రంథంలో ప్రజలు దేవునికి బలులు అర్పించేటప్పుడు దేవుని గణపరిచే విధంగా బలులు లేవు, దేవునికి తగినట్టుగా బలులు అర్పించట్లేదు. కాబట్టి నాకు రావాల్సిన ఘనత బలుల ద్వారా మీరు చెల్లించట్లేదు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దేవునికి తగిన రీతిగా మనము బలి అర్పించాలి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే బలులను గూర్చినటువంటి సంగతులు వాక్యములు ఎన్నో రాయబడ్డాయి. ఆ రీతిగా ఆ వాక్యాన్ని బట్టి మనము బలి అర్పించాలి. సంతోషముతోనూ హృదయపూర్వకంగాను యోగ్యమైనటువంటి బలిని మనము అర్పించాలి. అయితే హేబేలు ఆ రీతిగానే చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, హేబేలు విశ్వాసి అయి, హేబేలు దేవుని నమ్మి, హేబేలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. కాబట్టి హేబేలును దేవుడు అంగీకరించాడు, హేబేలు అర్పణను అంగీకరించాడు. అంతేకాదు హేబేలు అర్పణను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నా జీవితాల్లో ప్రభుకి మన హృదయం అంగీకారం అవ్వాలి, మన జీవితం అంగీకారం అవ్వాలి, తర్వాత మనం అర్పించే అర్పణ కూడా అంగీకారం అవ్వాలి. కాబట్టి హేబేలు అట్టి అర్పణ తీసుకెళ్ళాడు, ఆ రీతిగా వెళ్ళాడు. కాబట్టి హేబేల్ను అతని అర్పణను లక్ష్య పెట్టాడు. మనం మన జీవితాల్లో కూడా దేవుడు లక్ష్య పెట్టేటువంటి వ్యక్తులుగా, దేవుడు లక్ష్య పెట్టేటువంటి అర్పణలు మనం అర్పించి మేలు పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రేమించి ఇచ్చిన చక్కటి అనుకూలమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇదే నన్ను ధ్యానం చేసుకున్న భాగంలో మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. హేబేలు అర్పణను మీరు లక్ష్యపెట్టిన దేవుడు. దేవా, మేము కూడా హేబేలు వలె నీవు లక్ష్య పెట్టేటువంటి వారంగా, నీవు లక్ష్య పెట్టే అర్పణలు అర్పించే వారంగా మమ్మల్ని చేసి సహాయపడండి. దేవా, రానున్న దిన భాగాల్లో మరికొన్ని సంగతులు నేర్చుకుంటే కృపనిమ్మని, ఈ దినమంతట్లో కావలసిన ఈ కృపను అనుగ్రహించమని మహిమాఘనతని ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడివేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో మరొక వాక్యం చేత మనం కలుసుకుందాం. దేవుని యొక్క అత్యంత కృప మనందరికీ తోడేండును గాక. ఆమేన్.